హలో గైస్ అంగన్వాడీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ వారు అయితే రిలీజ్ చేశారు. టోటల్‌గా ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మీకు ప్రతిదీ చెప్తాను గైస్. సో, మీకు థంబ్‌నెయిల్‌లో ఏం చూపిస్తానో యాజ్ ఇట్ ఈజ్ దాని గురించి చెప్తాను. ఎలాంటి ఫేక్ అయితే చెప్పను గైస్. సో, మీకు వాళ్ళ నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే చూపిస్తాను గైస్. ఇది మనకి గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్‌గా ఇలా పీడీఎఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇందుట్లో మ్యాటర్ అనేది చాలా ఎక్కువుంది. మీకు షార్ట్‌గా చాలా సింపుల్‌గా వీడియో లెంత్ ల్యాగ్ లేకుండా మీకైతే చెప్తాను గైస్. సో, నేనైతే మ్యాటర్ అయితే రెడీ చేసుకున్నా. ముందుగా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే గైస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఇక్కడ ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి వీళ్ళ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. సో, మనకి రీసెంట్‌గా రిలీజ్ అయింది గైస్. అండ్ ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకోండి గైస్ మనకి అప్లికేషన్ డేట్స్ అనేది యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్ మనకైతే వాళ్ళు 9థ్ జులైనైతే రిలీజ్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మనకి 17థ్ జులై వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో, చాలా తక్కువ టైం అయితే ఉంది. బేసిక్‌లీ మనకి ఈ అంగన్వాడీ జాబ్స్ మాక్సిమం 1-2 వీక్స్ మాత్రమే ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు చూసి డెఫినైట్‌లీ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఇన్వైట్స్ మెయిన్‌లీ ఇది వుమెన్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ పోస్ట్ అనేది ఇక్కడ ఉల్దేవు చెరువు, ఇక్కడ పుట్లపర్తి, ఇక్కడ నల్ల చెరువు. సో, ఇవి ప్రాజెక్ట్స్ గైస్. సో, మీకు దీని గురించి మీకు డీటెయిల్‌గా నేనైతే ముందు ముందు చెప్తాను నేను. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే గైస్ మనకి ఈ జాబ్స్‌కి మీరు అంగన్వాడీ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మనకి మెయిన్‌లీ ఈ జాబ్ ప్రిఫరెన్స్ అది ఎక్కువ మనకి మ్యారీడ్ క్యాండిడేట్ గైస్. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి బెస్ట్ ప్రిఫరెన్స్‌గా ఈ జాబ్ అయితే చెప్పొచ్చు. ఇంకా మనకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లోకల్ రెసిడెంట్‌లో మీకు ఎక్కడైతే అప్లై చేస్తారో సో, మీకు అక్కడే లొకేషన్ జాబ్ అయితే ఇస్తారు. సో, కొంతమంది పలానా చోట అప్లై చేస్తే వేరే చోట వెళ్లి జాబ్ చేయాలంటే అలాంటిది ఏం కాదు. మీరు ఎక్కడైతే విలేజ్‌లో ఉంటారో, ఎక్కడైతే సిటీలో ఉంటారో సో, మీకు అక్కడే పోస్టింగ్ అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇంకా మనం ఏజ్ విషయం దగ్గరికొస్తే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మ్యారీడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ ప్రిఫరెన్స్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ గవర్నమెంట్ రూల్స్ అయితే చెప్తున్నారు గైస్. డిజబిలిటీ రిజర్వేషన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన దాంట్లో అంగన్వాడీ డ్యూటీస్‌గా ఇస్తారని చెప్తున్నారు. ఇందుట్లో మనకి ఇక్కడ సాలరీస్ గైస్ మనకి అంగన్వాడీ వర్కర్‌గా మీకు కావాలనుకున్న ఎవరైనా సరే వాళ్ళకి సాలరీస్ అనేది 11,500 పర్ మంత్ అయితే ఇస్తారు. అదే మనకి అంగన్వాడీ హెల్పర్‌గా చూసుకున్నట్టయితే టోటల్‌గా మనకైతే పర్ మంత్ వచ్చేసి 7,000 నుంచి మనకి స్టార్టింగ్ అయితే ఇస్తారని చెప్తున్నారు. మీరు అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన కాపీస్ అనేవి ఏమేమి కావాలంటే ఖచ్చితంగా మీకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కానీ ఖచ్చితంగా మీకైతే ఉండాలి. అండ్ మనకి ఎస్ఎస్‌సి మార్క్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా మీరైతే ఆధార్ కార్డ్ అయితే అప్లై పెట్టొచ్చు ప్రూఫ్‌గా. ఇంకా మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి గైస్. ఇంకా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఉంటారో వాళ్ళకి డిసేబుల్డ్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. మీరు రీసెంట్‌గా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా 2-4 అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనకి ఎవరితో ఎస్ఎస్‌సి కంప్లీట్ చేస్తారో వాళ్ళ స్కూల్ నుంచి టీచర్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ ఉండాలని చెప్తున్నారు. సో, ఇవైతే మెయిన్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తెలుగు డిక్టేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే వీళ్ళేదో చెప్తారు జస్ట్ మనది మీరు తెలుగులో రాయాలి. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్కువ టెన్షన్స్ అలాంటివి ఏమైతే ఉండవు. చాలా ఈజీగా ఉంటుంది మీకైతే. టోటల్‌గా మీకు వేకెన్సీ అయితే 129 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉంది మనకి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రాజెక్ట్ సంబంధించినట్లయితే మనకి ఓబులదేవి చెరువు డాట్‌లో ఇందులో మనకైతే 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పుట్టపర్తి ప్రాజెక్ట్ సంబంధించినప్పుడు 33 వేకెన్సీస్ ఉన్నాయి. నల్ల చెరువుకి సంబంధించిన దాంట్లో మీకు 1 వేకెన్సీ ఉంది. సో, టోటల్‌గా మీకైతే 129 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందుట్లో మీరు దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ రాయండి. మీ మండలు, అంగన్వాడీ సెంటర్ నేము, మీరు పోస్ట్ దేనికో ఇక్కడ కేటగిరీ ఇందులో వస్తారో సో, ఇవైతే ఖచ్చితంగా మీరైతే రాసి వాళ్ళకైతే పంపించాలి. సో, ఇదైతే మీకు కంప్లీట్‌లీ అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ మీకే చెప్తాను నేను. సో, ఫస్ట్ మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్‌లో అయితే రాయండి ఇక్కడ. నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్ గాని, హస్బెండ్ నేమ్స్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఖచ్చితంగా అయితే రాయాలి. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 10థ్ అయితే మీరైతే ఇక్కడ రాయవలసి అయితే ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్‌లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎంటర్ చేయండి ఏజ్ కూడా. అండ్ మీ వర్కింగ్‌లో ఉన్న రీసెంట్‌గా యూజ్ చేస్తున్న మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ ఇంకా మీ ఎస్ఎస్‌సి మార్క్స్, ఇక్కడ స్టేటస్, ఇక్కడ వీడియో స్టేటస్, ఇక్కడ చిల్డ్రన్ డీటెయిల్స్ ఎవరైనా చిల్డ్రన్స్ గురించి రాయండి. మీకేమైనా డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ గురించి రాయండి ఇక్కడ. ఇన్‌కేస్ మీకేమైనా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ రాయండి. మీకైతే ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇక్కడ మీరు సింపుల్‌గా ఎన్‌ఈ అని పెట్టండి. లేదా డాష్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఉంటున్న పోస్టల్ అడ్రెస్ ఇంకా మీ సిగ్నేచర్ రాసి మీరైతే వీళ్ళకి ఆఫ్‌లైన్‌లో పంపించాలి. సో, ఇవి ఫ్రెండ్స్ మెయిన్‌లీ ఇక్కడ మనకి సబ్మిషన్ చేసుకున్నప్పుడు మెయిన్‌లీ ప్రతి ఒక్కరికి కొంచెం జాగ్రత్తగా చూసుకొని
సబ్మిట్ అయితే చేయండి. సో, ఇప్పుడు ఇది మీరు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో మీరు ఎవరికివ్వాలి అంటే ఇవన్నీ ఫిలప్ చేసి మీరుంటున్న లొకాలిటీలో మీ ఎక్కడైతే అంగన్వాడీ ఉంటాయో మీ లొకాలిటీలో సో, అయితే అంగన్వాడీకెళ్ళి ఫార్మ్‌ని ఇస్తే వాళ్ళు తీసుకొని మీకైతే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ గైస్ మీకు కూడా ఇలాంటి మంచి అప్డేట్స్ ఇంకా ముందు కావాలనుకున్న ఎవరైనా సరే జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు జాయిన్ అప్డేట్ వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది కదా! ఇందులో మీరైతే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. డెఫినెట్‌లీ మీకు డైలీ అప్డేట్స్ తెస్తుంటాను. ఈ జాబ్ అప్డేట్స్‌తో పాటు మనకి చాలా స్టార్టప్ కంపెనీస్ అనేవి కొంత కంపెనీస్ అనేవి మనకైతే వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. లైక్ మీటింగ్ ఐడీ పాస్వర్డ్స్, మీటింగ్ లింక్స్ అవన్నీ మన గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తుంది. మీకు ఫ్రీగానే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో డెఫినెట్‌లీ వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది. నాకు సపోర్ట్‌గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.